వందనాలు చెల్లించుకుంటూ సంఘముగా ఉన్నటువంటి మీరందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడికి పోతూ ఉండగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి నీకు వందనములయ్యా. మహాగణుడైన దేవ నీకు స్తోత్రాలు. రాత్రికాల సమయమున అయ్యా ఇప్పటి వరకున్న దేవ మేము పాడినటువంటి పాటల యందు, మేము చేసినటువంటి విజ్ఞాపనల యందు తండ్రి మా మధ్య సంచారం చేసి విన్నటువంటి గొప్ప తండ్రి నీకు వందనాలు. మరి నీ వాక్య భాగంలోనికి వెళ్తూ ఉండగా తండ్రి నీ కృప దయచేయండి, నీ కనికరమును దయచేయండి అయ్యా. నీ బిడ్డలతో ఇదిగో తండ్రి అభాగ్యని అపవిత్రులైనటువంటి నన్ను అయ్యా నీ ఆత్మాభిషేకముతో వాడుకొని నా స్వరము మరుగుపరిచి దేవా నీ స్వరముతో నీ బిడ్డలతో మాట్లాడమని అయ్యా ఇదిగో తండ్రి వెతుకుతున్నటువంటి ఆ యొక్క వాక్యము హృదయంలో పదిలపరచబడమని తండ్రి వాక్యానుసారంగా నడిచేటటువంటి ధన్యత దయచేయమని తండ్రి నిన్ను బతికిలాడుకుంటూ రాత్రికాల సమయం ఇచ్చినటువంటి కృపణ బట్టి మహోన్నతుడా నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది విన్నపములు సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అతి వినియముగా మరి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయనకి ఒక శాస్త్ర సమూహం ఉంది. వాళ్ళందరూ కలిసి కూడా అనేక ప్రయోగాలు చేసేటటువంటి వాళ్ళు. ఆ ప్రయోగాలు చేస్తూ ఉంటే ఆ బెంజమిన్ ఫ్రాంక్లిన్కి ఉన్నటువంటి ఆశ ఏంటంటే దేవుని గురించి తనకున్నటువంటి ఆ యొక్క సభ్యులకి దేవుని గురించి, దేవుని యొక్క గ్రంథము గురించి చెప్పాలని ఆసక్తి ఉండేది. అయితే ఆ యొక్క సభ్యులందరూ ఏం చేసేవాళ్ళంటే దేవుని యొక్క వాక్యముని వినేటటువంటి వాళ్ళు కాదు. అదే రీతిగా ఈయన చెబుతూ ఉంటే కూడా ఇతన్ని మందలించేవాళ్ళు, అదే రీతిగా ఇతన్ని ఆ వాక్యము చెప్పకుండా ఆపేటటువంటి వాళ్ళు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ యొక్క వాక్యం చెప్పకుండా ఆపుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈయనకు ఒక పట్టుదల ఏర్పడింది. ఏంటంటే ఎలాగైనా సరే ఆ వ్యక్తులకి దేవుని యొక్క గ్రంథము గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పాలని ఆశ కలిగింది. ఆశ కలిగి ఒకరోజు సదస్సు జరుగుతూ ఉంది. సదస్సు జరుగుతూ ఉంటే వెంటనే బెంజమిన్ ఫ్రాంక్లిన్ వెళ్ళి అయ్యా మీకు ఒక చిన్న ప్రేమ కథ చెప్పాలనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే ఒక కథ చెప్తాను అని చెప్పి అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా చెప్పమని అడిగినప్పుడు అతను ఇలాగ చెప్పడం ప్రారంభించాడు. ఏమనంటే స్తుతి అనేటటువంటి ఒక దేశంలో, ఫలభరితమైనటువంటి ఒక ప్రాంతంలో, రొట్టెల ఇల్లు అనేటటువంటి ఒక గ్రామంలో దేవుడే నా రాజు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ప్రసన్నత అనేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. అయితే అతను ఉన్నటువంటి ఆ యొక్క గ్రామంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఒక కరువు అనేది జరుగుతుంది. కుటుంబంలో కలతలు వచ్చాయి, గ్రామంలో కలతలు వచ్చాయి. కాబట్టి అతను ఏం చేశాడంటే ఆ యొక్క ఫలభరితమైనటువంటి గ్రామము, రొట్టెలు ఇల్లేటటువంటి ఆ యొక్క గ్రామం నుంచి పారుదిబ్బ అనేటటువంటి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోవడానికి ముందు అతనికి 2 కుమారులు పుట్టారు. వారికి ఉన్నటువంటి శ్రమల గురించి, వాళ్ళకు ఉన్నటువంటి కరువు పరిస్థితుల్లో ఆ యొక్క బిడ్డలకి పెట్టినటువంటి పేర్లు, పెద్ద కుమారుడికి జబ్బు అని పేరు పెట్టాడు, రెండో కుమారుడికి పనికి మాలిన వాడని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తర్వాత పారుదిబ్బ అనేటటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి తన కొడుకులిద్దరికి వివాహం చేశాడు. వివాహం చేస్తే అక్కడ 2 స్త్రీలకి వివాహం చేశాడు, పెద్ద కుమారుని, చిన్న కుమారుని. పెద్ద కుమారునికి మొండితనం అనేటటువంటి స్త్రీనిచ్చి వివాహం చేశాడు. పెద్ద కుమారునికి ఆ యొక్క స్నేహం అనేటటువంటి స్త్రీని ఇచ్చి వివాహం చేశాడు. రెండో కుమారుడికి మొండితనం అనేటటువంటి స్త్రీనిచ్చి వివాహం చేశాడు. ఇలా చెబుతూ ఉంటే ఆ యొక్క శాస్త్రవేత్తలు ఆసక్తిగా వింటూ ఉన్నారు. ఆసక్తిగా వింటూ ఇతను 1 నిమిషం ఆపాడు. ఆపిన తర్వాత ఏమయ్యా ఆపావు, చాలా మరి ఇంట్రెస్ట్గా ఉంది, మరి ఆ ప్రేమ కథ చెప్పు అని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం
నేను చెప్పిన ప్రేమ కథ బైబిల్లో ఉన్నటువంటి కథ అన్నాడు. అప్పుడు వెంటనే ఆ సైన్సిస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి అన్నాడు, మేమెక్కడ కూడా బైబిల్ ఇలాంటి పేర్లు మేము చూడలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి అడిగాడు. వెంటనే అతను చెప్పినటువంటి సమాధానం, నేను చెప్పినటువంటి ప్రేమ కథ రూతు అనేటటువంటి కథలోనిది. రూతు అనేటటువంటి గ్రంథము. ఆ యొక్క గ్రంథములో ఉన్నటువంటి పేర్లను బట్టి నేను ఈ కథ చెప్పాను అని అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతగానో ఆసక్తిగా ఆరాధించారు. ప్రియుడా, బైబిల్ గ్రంథములో ఇద్దరు స్త్రీలను పొందుపరిచారు. ఒకటి రూతు గ్రంథం అనేటటువంటి రూతు పేరుతో ఒక గ్రంథం రాస్తే, రెండవది ఎస్తేర్ అనేటటువంటి ఒక స్త్రీతో ఒక గ్రంథం రాశారు. ఈ యొక్క రూతు గ్రంథము 4 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథము, అదే రీతిగా 85 వచనాలు కలిగినటువంటి గ్రంథము. ఈ యొక్క రూతు గ్రంథము బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు 66 పుస్తకాలన్నిటికీ కూడా ఎంతో ఆసక్తికరమైనది, ఎంతో ప్రసిద్ధి కలది. ఎందుకంటే దావీదు మహారాజు గురించి మనకి ఎక్కడా కూడా అతని పుట్టు పూర్వకాలు కానీ ఏవి కూడా మనకు తెలియదు. కానీ ఒక్క రూతు గ్రంథంలో మాత్రమే 4వ అధ్యాయం ఆఖరణ దావీదు యొక్క 10 తరాల గురించి రాస్తాడు. బెత్లెహేము అనేటటువంటి ప్రాంతము బొట్టెల ఇల్లు అనేటటువంటి మారు పేరు కలిగింది. అయితే అదే బెత్లెహేము అనేటువంటి ప్రాంతానికి మరొక పేరు దావీదుపురము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బెత్లెహేము పురములోనే జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి ఆ యొక్క ప్రాంతం ఎంచుకోవడానికి కారణం కూడా రూతు గ్రంథమే. ఈ యొక్క రూతుని యేసుక్రీస్తు వంశావళిలో ఒక సాధనముగా వాడుకున్నాడు. కాబట్టి అటువంటి అమూల్యమైనటువంటి రూతు గ్రంథములో ఈ రోజున బైబిల్ స్టడీగా మొదటి అధ్యాయమును నేను ధ్యానించాలని అనుకుంటున్నాను దేవుడిచ్చిన తలంపు ద్వారా. కాబట్టి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి మనము మార్చి చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలినటువంటి దినములలో దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముటకు వెళ్ళెను. నయోమి పెరిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను క్లియోను అను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెరిమిటియు లేనిదాయను. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్లను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది పొందినట్లు యెహోవా దయచేయును కాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. నయోమి, నా కుమార్తెలారా, మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమునందున, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళిడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదాలను, నాకు నెమ్మది కలదని చెప్పి ఆ రాత్రి పురుషునితో నుండి కుమారులు కనినను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు
ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టద్దనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడటం మానిన కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖమును కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవ్వన కోత ఆరంభములో బెత్లెహేములో చేరిరి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించని కాక. చదవబడినటువంటి వాక్య భాగము మనకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక భార్య, వారికి ఒక ఇద్దరు కుమారులు. అయితే ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ మరి కుటుంబం అంతా ఏమైంది, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తండ్రి చనిపోయాడు. మరి 10 సంవత్సరాల తర్వాత కుమారులు చనిపోయారు. కుమారులు చనిపోయిన తర్వాత వారు మరి ముగ్గురే అయ్యారు. ముగ్గురైన తర్వాత అత్త చెబుతూ ఉంది, మీరు వెళ్ళిపోండి అమ్మా, మీరు నా దగ్గర ఉండద్దు, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్తే ఒక కోడలు మాత్రం ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకో కోడలు మాత్రం ఏమనింది, అత్తను హత్తుకొని నీ వెంటే వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి అత్తతో ఉండిపోయింది. చదవబడినటువంటి వాక్య భాగంలో మనము చూడండి, న్యాయాధిపతులు ఏలినటువంటి కాలము అని ఇక్కడ చెబుతూ ఉంది. అంటే న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి కాలము. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ తన యొక్క జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. నడిపించిన తర్వాత అతను మరి కానాను దేశంలోకి ప్రవేశించి ఆ యొక్క 12 గోత్రాల వారికి 12 మరి ప్రాంతాలని పంచిపెట్టిన తర్వాత 110 సంవత్సరాలు బతికి తర్వాత మరణించిన తర్వాత అక్కడ జనాభా ఏమయ్యారంటే ఆ తరం వారందరూ మరణించారు. తరం వారందరూ మరణించిన తర్వాత ఒక కొత్త తరం అనేటటువంటి కొత్త తరం పుట్టిందట. ఆ తరము దేవుడంటే తెలియదు, అదేవిధంగా దేవుడు మాటనేటువంటి ఒక తరము పుట్టింది. వాళ్ళు దేవుడే ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి మనల్ని రప్పించారు, ఐగుప్తు దేశం నుంచి మనల్ని ఇక్కడికి నడిపించారు అనేటటువంటి వాళ్ళు వినకుండా వాళ్ళు ఏమయ్యారంటే బయలుదేవతని విగ్రహాన్ని ఆ యొక్క బయలుదేవతని పూజించడం ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారో మరి దేవుడు ఏం చేశారంటే వారందరినీ శత్రువుల చేతికి అప్పగించాడు. మరి వారు పెట్టినటువంటి ఆ యొక్క శత్రువులు పెట్టినటువంటి బాధని, ఆ శత్రువులు పెట్టినటువంటి ఆ యొక్క బాధను తట్టుకోలేక వారు మళ్ళీ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ సమయంలో న్యాయాధిపతులని పుట్టించాడు. ఆ న్యాయాధిపతులు ఏం చేసేవాళ్ళంటే చూడండి, న్యాయాధిపతులు ఏం చేసేవాళ్ళు, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వారు దోచుకునే వారి చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించారు. ఈ యొక్క న్యాయాధిపతులు ఏం చేసేవాళ్ళు, ఇశ్రాయేలుని దోచుకునే వారి చేతిలో నుండి ఈ న్యాయాధిపతులు రక్షించే వాళ్ళు అన్నమాట. అయితే ఆ కాలములో ఇక్కడ జరిగింది అన్నమాట. ఆ కాలంలో ఒక కరువు అనేది వచ్చింది. ఏమొచ్చిందండి? ఒక కరువు అనేది వచ్చింది. ఆ కరువు మరి ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలు జనాంగము మరి ఆ యొక్క న్యాయాధిపతులు వాళ్ళని ఏలుతూ ఉన్నారు కదా, వాళ్ళని మరి శత్రువుల నుంచి కాపాడుతూ ఉన్నారు కదా. అయినప్పటికీ ఆ యొక్క కరువు ఎందుకు వచ్చిందంటే అదే న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము
చూడండి లాస్ట్ వచనము 21వ అధ్యాయము ఆఖర వచనము, ఆ దినములలో ఇశ్రాయేలుకి రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారట. ఆ దినముల్లో దేవుడంటే భయం లేదు, దేవుణ్ణి పూజించలేదు, దేవుని హత్తుకోలేదు, బయలుదేవతను పూజిస్తూ వాళ్ళు ఏం చేశారంట? ఇష్టానుసారముగా తిరుగుతూ ఉన్నారు. నువ్వు ఇష్టానుసారముగా తిరిగితే నీ జీవితంలో ఏమొస్తుంది? కరువు అనేది వస్తుంది. వాళ్ళు ఆ విధంగా తిరగటం వల్ల చూడండి, దేవుడు మన జీవితంలో ఎందుకు కరువు రప్పిస్తాడు? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచన భాగంలో, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంట? వినయనగా. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని యొక్క మరి కట్టడాలు ఇచ్చాడు. మరి ఆ కట్టడలు మనము వినకుండా వీరితే మనకేమొస్తుంది? కరువు అనేది వస్తుంది. అందుకే అంటాడు అదే అధ్యాయము 23వ వచనంలో అంటాడు, నీ తలపైన ఆకాశాన్ని ఇత్తడిగా మూసేస్తాడంట, నీ కిందున్న భూమిని ఇనపం వలె చేస్తాడంట. ఎలా చేస్తాడు? తలపైన ఆకాశాన్ని ఇత్తడిగా చేసేస్తాడు, కింద ఉన్నటువంటి భూమిని ఇనుము వలె చేస్తాడు. నువ్వు దేవుడి యొక్క మాట వినకపోతే, దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించకపోతే మరి నీ జీవితంలో ఏం జరుగుతుంది? కరువు అనేది జరుగుతుంది. మరి ఈ న్యాయాధిపతులు ఎదురైనటువంటి కాలంలో ఈ ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉన్నారు? దేవుడు లేడు కాబట్టి, రాజు లేడు కాబట్టి తన ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, బయలును పూజిస్తూ ఉన్నారు. దేవుడు మా వద్దు అనుకున్నారు. ఆ యొక్క ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉండటం వల్ల వాళ్ళ జీవితం ఏం జరిగింది? కరువు అనేది వచ్చింది. ప్రియుడా, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఊరుకోడు. దేవుడి యొక్క ఆజ్ఞలు వినకుండా ఉంటే, దేవుడి యొక్క మాటను మనం అర్థం చేసుకోకుండా, ఆయన మాటను అంగీకరించకుండా ఉంటే మన జీవితం ఏం జరుగుతుంది? కరువు అనేది వస్తుంది. మరి 1వ వచనము, ఆ యొక్క మరి న్యాయాధిపతులు ఎదుగుతున్నటువంటి కాలంలో ఏం జరిగింది? ఒక వ్యక్తి ఏం చేశాడు? అక్కడ కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురానికి వెళ్ళాడు. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. ఏం పేరండి? ఎలీమెలెకు. చూడండి, ఆ యొక్క యూదా అంటే స్తుతి, బెత్లెహేము అంటే దేవుని యొక్క రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే దేవుని యొక్క రొట్టెల ఇల్లు అని అర్థం. అతను మరి కరువు కలిగిందని చెప్పి ఏం చేశాడు? దేవుని సంతృప్తిగా ఉన్నటువంటి రొట్టెల ఇల్లు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన భార్యని తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాడదిబ్బనేటటువంటి మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ నీ జీవితంలో ఒక శ్రమ వస్తే, ఒక శోధన వస్తే మనం ఏం చేస్తున్నాము? దేవుని విడిచి పారిపోతున్నాం, దేవుని విడిచి వెళ్ళిపోతున్నాం. ఆయన పేరు ఏంటంటే, అతని పేరుకి అర్థం ఏమిటి? దేవుడే నా రాజు, దేవుడే నా రాజు అనేటువంటి అర్థం కలిగిన అతను కూర్చొని దేవుని అడగాలి, అయ్యా మరి కరువు ఎందుకు వచ్చింది? మరి కరువులో నేనేం చేయాలి అని అడగకుండా అతను ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచిన తర్వాత 12వ అధ్యాయంలో పిలిచాడు. పిలిచిన తర్వాత కిందకు వస్తే అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు పిలిచాడా? నీ ఊరు నుంచి, నీ గ్రామం నుంచి, నీ యొక్క తరం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి వచ్చిమని పిలిచినటువంటి దేవుడు ఆశీర్వదించడం తెలీదా? కరువు వచ్చినప్పుడు అతను పోషించడం తెలీదా? కరువులో దేవుడు పోషిస్తాడు కదా. మరి ఇతను ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను తన భార్య అయినటువంటి శారాను ఏమైనా అబద్ధం చెప్పాడు? సహోదరిగా ఫరో దగ్గర చెప్పుకొచ్చాడు. వీడ మరి అక్కడ జరిగింది. మరి ఇస్సాకు కాలంలో కూడా 2వ కరువు వచ్చింది. ఇస్సాకు కాలంలో కరువు వస్తే దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుకి ఆల్రెడీ చెప్పాడు, అయ్యా నువ్వు ఈ దేశంలో ఉండు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని హెచ్చిస్తానని చెప్పాడు. కానీ అక్కడ ఉన్నందువల్ల
ఆ కరువు దినాల్లో ఇస్సాకట విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. అంటే కరువు దినాల్లో ఒకరు దేవుని మాట విన్నాడు, కరువు దినాల్లో ఒకరు దేవుని విడిచి వెళ్ళిపోయారు. ఈ యొక్క ఎలీమెలెకు కూడా కరువు వచ్చిందని చెప్పేసి దేవుని విడిచి వెళ్ళిపోయాడు. మోయాబు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మోయాబు అంటే పాడు దెబ్బ. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మోయాబీలతో సాంగత్యం చేయకూడదు, మోయాబులతో సహవాసము చేయకూడదు. ఎందుకు చేయకూడదు? లోతు యొక్క అక్రమము, పాపిష్టి సంతానమే ఈ యొక్క మోయాబు జనాంగం. కాబట్టి లోతుతో పాపము చేసి మరి కలిగినటువంటి సంతానమే ఈ యొక్క మోయాబు సంతానం. కాబట్టి మోయాబుతో మరి కలవకూడదన్నప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క మోయాబు దేశానికే వెళ్ళాడు. వీడ మరి మన జీవితంలో కరువు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉన్నాం? మరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? నయోమి పెరిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెకు 2 కుమారులు నిలిచి ఉండిరి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? భర్త చనిపోయాడు, ఎలీమెలెకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2 కుమారులు ఉన్నారు. అయితే అక్కడ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆమె ఆ 2 కుమారులకి మోయాబు స్త్రీలిచ్చి వివాహము చేసింది. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఏమని చెప్పాడు? మోయాబీలతో సహవాసం చేయొద్దు, వాళ్ళకు కుమారులు ఇవ్వకూడదు, వారి కుమార్తెలు మీరు పిచ్చుకోకూడదు అని చెప్పి దేవుడు చెప్తే మరి ఈమెం చేసింది? అన్ని జనులతో కలిసిపోయింది. ఆ యొక్క మోయాబు స్త్రీలనే వివాహం చేసుకుంది. కాబట్టి 10 సంవత్సరాలు కలిగిన తర్వాత ఆ 2 కుమారులు కూడా చనిపోయారు. తర్వాత వీళ్ళ ముగ్గురే నిలిచిపోయారు. నిలిచిపోయిన తర్వాత చూడండి 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినిను కనుక, ఎక్కడ వినింది? మోయాబు దేశంలో వినింది. దేవుడు ఏం చేశాడు? కరువు కల్పించాడు. కరువు తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఆహారము ఇస్తున్నాడని చెప్పేసి మోయాబు దేశంలో ఈమె వినింది. దేవుడు మన జీవితాల్లో ఒక సమస్య పెట్టినా, ఒక కరువు ప్రవేశించినా దేవుడు మనల్ని పెంచి పోషిస్తాడు. ఏలియాని పోషించలేదండి. ఏలియా ఆహాబు యెజెబెలు మరి చెప్పినప్పుడు, ఆ యొక్క ప్రవక్తల్ని చంపేసినప్పుడు దేవుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళి, ఎక్కడికి ఉండమన్నారు? కెదూరు వాగు దగ్గర ఉండమన్నాడు. అక్కడ ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? కాకులకి ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ కరువు దినాల్లో దేవుడు పోషించలేదా? తర్వాత సారెపత గ్రామానికి పంపించలేదా? సారెపత గ్రామంలో ఆ కరువు దినాల్లో ఆ విధవరాల్ని దేవుడు పోషించలేదా? దేవుడు పోషించగలడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. కరువు దినాల్లో మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. ఈమె ఆ మాట వినింది. మనము దేవుడి యొక్క మాట వింటే దేవుడు మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు. చూడండి, పేతురు మరి ఆ యొక్క సరస్సు ముందున్నప్పుడు యేసు ప్రభు వారు పేతురు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు రాత్రంతా మరి ప్రయత్నించారట, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదట. అయితే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? మీరు లోతుకు నడిపించి వలలేయమన్నారు. పేతురు అంటున్నారు, నువ్వు మరి రాత్రంతా శ్రమ పడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు, కానీ అక్కడ మాట ఉంటుంది, నీ మాట చొప్పున. ఏంటంట? నీ మాట చొప్పున అని చెప్పి వల వేయగానే 2 దోణులున్నట్టుగా సమృద్ధి దేవుడు ఇచ్చాడు. పేతురు అక్కడ మాట విన్నాడు, అభివృద్ధి పొందాడు. వీడ మరి సారెపత గ్రామంలో కూడా ఆ విధవరాలు ఏం చేసింది? ఏలియా అన్నాడు, నువ్వు వెళ్ళి ఒక అప్పడము చేసుకోరా అంటే ఆమంటూ ఉంది, అయ్యా నా కుమారుడు ఒక్కడే ఉన్నాడు, నా దగ్గర పిడికిడి పిండి పొద్దున మాత్రమే ఉంది, మేమిద్దరం అప్పడం చేసుకోవాలనుకుంటున్నాము, మరి కరువులో చనిపోవాలనుకుంటున్నామంటే ఈయన చెప్తున్నాడు నువ్వు వెళ్ళి చేసుకోరా అంటే ఆమె ఆయన మాట విని ఏం చేసింది? చేసుకుని వచ్చిన తర్వాత కరువు ఎన్ని దినాలు వచ్చిందండి? 3.5 సంవత్సరము. 3.5 సంవత్సరం కూడా పిడికిడి పెళ్లి అయిపోలేదు, పొద్దునూని అయిపోలేదు. దేవుడు మాట వింటే అటువంటి కార్యాలు జరుగుతాయి. ఈమె మరి దేవుడు మళ్ళీ దర్శించాడని వినింది. వినిన తర్వాత అక్కడ ఏం చేసింది? మోయాబు దేశాన్ని ఏం చేసింది? విడిచిపెట్టింది. మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టుట మనము లోకాన్ని విడిచిపెట్టడంలా, లోకములో లోకము కావాలి, అదే రీతిగా దేవుడు కూడా కావాలి. చూడండి, ఎప్పుడైతే మనం లోకాన్ని విడిచిపెడతామో
అప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు. చూడండి, మనము లోకాన్ని విడిచిపెడితేనే అక్కడ దేవుడు సముద్రంలోకి నడిపిస్తాడు. ఈమె లోకంలో ఉన్నటువంటి పాడుదిబ్బగా ఉన్నటువంటి ఆ మోయాబు దేశాన్ని విడిచి పెట్టేసింది. ఎప్పుడైతే విడిచిపెట్టి యూదా బెత్లెహేముకు వెళ్ళిందో అక్కడ అంటూ ఉంది, అక్కడ అంతా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల అక్కడ అంటుంది, ఇదిగో నేను మరి విత్తనాలైపోయాను, నా భర్త చనిపోయాడు, మీరేం చేయాలి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి తన కోడలతో అంటూ ఉంది. తన కోడలతో అంటూ ఉంటే వాళ్ళు అంటున్నారు, మీరు ఆ విధంగా చెప్పొద్దు, మమ్మల్ని పంపించద్దు అని చెప్పి ఎలుగెత్తి ఏడ్చారు. ఎలుగెత్తి ఏడ్చిన తర్వాత ఆమె ఇంకా అంటూ ఉంది, నాకు మరి భర్త లేడు, నాకెవరు కుమారులు లేరు, మరి నేనెలా మీకు మరి ఈ విధంగా మరి మిమ్మల్ని సాగేది అని చెప్పి ఆమెనింది. అంటే భర్త ధర్మము చేయాలి. ఒక భర్త చనిపోయినప్పుడు తన యొక్క భార్యకి ఆ యొక్క భర్త యొక్క సహోదరుడు ఏం చేయాలి, భర్త ధర్మం చేయాలని లేఖనము సెలవిస్తూ ఉంది. అదే విధంగా ఆదికాండంలో కూడా యూదా అనేటువంటి వ్యక్తి ఏం చేశారంటే తన పెద్ద కోడలు తామారకు తన పెద్ద కుమారునికి పెళ్లి చేస్తాడు. మరి పెద్ద కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె విధవరాలుగా విధవకుండా మళ్ళీ ఏం చేశాడు, తన చిన్న కుమారునిచ్చి వివాహం చేశాడు. ఆ ఉద్దేశంతో ఈమెమంటుంది, నాకేమైనా కుమారులు ఉన్నారా, నాకు కుమారులు లేరు కదా, కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి అని చెబుతూ ఉంది. అయితే 14వ వచనం చూడండి, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ఏం చేసింది ముద్దు పెట్టుకుంది. వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు, మరి సంప్రదింపులని చేసుకున్నారు. కానీ ఓర్ప ఏమిటి, వెళ్ళిపోయాలని నిశ్చయించుకొని ఎలుగెత్తి ముద్దు పెట్టుకుందట. చూడండి, తరువాత మరి రూతు ఏం చేసింది, ఆమెని హత్తుకుందట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు, 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో మరి యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించినటువంటి వాడు ఎవరు, ఇస్కరియోతు యూదా. అతను మరి ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని అప్పగించేటప్పుడు ఏం చేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడు, ముద్దు పెట్టుకొని ఆ యొక్క సైనికుడికి అప్పగించాడు. కనుకనే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ఆ యొక్క ఇస్కరియోతు యూదా గురించి చెబుతూ అంటాడు, ఆ యొక్క అపోస్తల తత్వము నుంచి అతను ఏం చేయాడంటే తొలగించబడ్డాడట. అతను ఏమన్నా పోగొట్టుకున్నాడట. ఏం పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. అదే రీతిగా అదే శిష్య బృందములో యోహాను అనేటటువంటి ప్రియ శిష్యుడు ఉన్నాడు. అతడు ఏం చేశాడు, దేవుణ్ణి ఎప్పుడు కూడా హత్తుకొని జీవించాడట. ఎప్పుడు కూడా దేవుని యొక్క గుండెలకి హత్తుకొని ఉండేవాడట. మరి ప్రియుడ, దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే మనకేం కలుగుతుంది, దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండములో అంటాడు, మీరు ఇంకనూ దేవుణ్ణి హత్తుకోనున్నందున మీరేంటంటే ఇంకా సజీవులుగా నిలిచి ఉన్నారు. దేవుణ్ణి హత్తుకోవాలి. మనం దేవుణ్ణి హత్తుకోకుండా ఈ ఓర్పా మాదిరిగా లోకాన్ని హత్తుకొని బుద్ధి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. బిడ, మరి అటువంటి స్థితిలో మనం ఉన్నాం. దేవుణ్ణి హత్తుకోకుండా మనం సాగిపోతూ ఉన్నాం. తర్వాత మరి ఓర్పా ఒక వెళ్ళిపోయిన తర్వాత రూతు ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని చెప్తూ ఉంది, నీ దేవుడే నన్ను వెళ్ళిపోవద్దని చెప్పొద్దు. 16వ వచనము, నా వెంబడి రావద్దు, నన్ను విడికి పెట్టొద్దని నన్ను బతిమాలకొనవద్దు, నువ్వు వెళ్ళే చోటికి నేను కూడా వస్తాను, నీవు నివసించిన చోటుని నేను కూడా నివసిస్తాను, నీ జనమే నా జనము. ఇంకొక మాట అంటుంది, నీ దేవుడే నా దేవుడు. ఏమంటుంది, నీ దేవుడే నా దేవుడు. మోయాబు వాళ్ళు కీమోషు అనేటటువంటి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఆ దేవుడు ఎటువంటి వాడు ఉంటాడంటే శరీరం అంతా ఒక స్త్రీ రూపంలో ఉంటుంది, తల వరకు మాత్రము ఎత్తు రూపంలో ఉంటుంది. ఎత్తు రూపం నుండి చేతులు చాపి ఉంటుంది. ఈ మోయాబీలు ఏం చేసేవాళ్ళంటే పసిబిడ్డలను తీసుకుని వెళ్ళి ఆ చేతుల కింద మంట పెట్టి ఆ పసిబిడ్డల్ని ఆ యొక్క కీమోష దేవత చేతుల మీద పెట్టి దహించేటటువంటి వాళ్ళు. అటువంటి క్రూరమైనటువంటి కార్యాలు ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఈ మోయాబు.
కనుక ఈ మోయాబుల్లో చరిత్రకారులు చెబుతారు, ఈ యొక్క రూతు కూడా ప్రధాన పూజారిగా మోయాబు దేశంలో ఉందట. అంటే ఆమె ఏం చేసేది? విగ్రహారాధన చేసేది. ఎక్కువగా ఆ కీమోషు దేవుని పూజారిగా పూజించేది. అయితే ఇప్పుడేమంటుంది? అత్తతో గడిపినప్పుడు, అత్తతో సహవాసం చేసినప్పుడు, అత్తతో 10 సంవత్సరాలు హత్తుకొని జీవించినప్పుడు ఇప్పుడేమంటుంది? ఆ దేవుడు నాకు వద్దు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మరణము తప్ప మనం లేది కూడా విడదీయలేదని ఆమె బతిమాలుకుంటుంది. చూడండి, కోడలు అత్త మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ రోజుల్లో ఎంతమంది కోడలు తన అత్తను ప్రేమిస్తున్నారు? ఎంతమంది కోడళ్ళు తన అత్తను హత్తుకొని జీవిస్తున్నారు? ఈ రూతు అందరి కోడలకి ఒక సాదృశ్యంగా ఉంది. అత్తను హత్తుకొని జీవించాలని తన యొక్క జీవితం ద్వారా చెప్తూ ఉంది. కనుక అత్తను ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆమె వెళ్ళిపోతూ బెత్లెహేముకు వెళ్ళిపోయింది. అక్కడ బెత్లెహేము జనాభా అందరూ ఏం చేశారు? అరే నయోమి వస్తా ఉంది, నయోమి వస్తా ఉంది అంటుంది. నయోమి అనే మాటకు అర్థం ఏమిటి? మధురం. ఏంటి? మధురం. అయితే ఈమంటూ ఉంది, నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనండి. సర్వశక్తివైన దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. దేవుడు చేశాడండి నీ సొంత ఆలోచనలతో, నీ సొంత అభిప్రాయాలతో, నీ సొంతమైనటువంటి ఆలోచనలతో కరువు కలిగిందని దేవుని విడిచిపెట్టి వెళ్ళింది ఎవరు? నీ కుటుంబమే. మరి నీ మొగుడే నిన్ను తీసుకొని వెళ్ళాడు, నీ భర్త నిన్ను తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను రిక్తిగాలుగా చేశాడా? దేవుడు రిక్తిగాలుగా చేయలా. ఎవరు చేసుకున్నారు? తనకు తానే రిక్తిరాలుగా అయిపోయింది. అనుకుని ఏమంటుంది? నన్ను మారా అనండి అంటుంది. మారా అంటే చేదు. ఏంటి? చేదు అంటుంది. కానీ దేవుడు ఆమెని అద్భుతముగా కృపణించాడు. ప్రియుడా, ఈ యొక్క రాత్రికాల సమయమున ఈ ఋతు గ్రంథం ద్వారా మొదటి అధ్యాయం ద్వారా మనకు చెప్తున్నటువంటి వాక్యము, దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ఒక చిన్న సమస్య వచ్చినా కానీ, ఒక చిన్న శోధన వచ్చినా కానీ, కరువు కష్టం ఏదొచ్చినా కానీ దేవుణ్ణి విడిచి వెళ్ళకూడదు, దేవుణ్ణి విడిచి పెట్టకూడదు. అదే రీతిగా నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే యేసుక్రీస్తు వంశావళిలో దేవుడు రూతుకి స్థానం ఇచ్చాడట. అదే రీతిగా బోయాజ్ అనేటువంటి వ్యక్తి రూతు గురించి ఒక మాట అంటాడు, నీ మునుపటి ప్రవర్తన సత్ప్రవర్తన కంటే ఈ వెనుకటి సత్ప్రవర్తన ఎంతో మేలు అని అంటాడు. అంటే మునుపటి ఆమె జీవితము వేరే విధంగా ఉంది, కానీ అత్త దగ్గర అన్యోన్యంగా జీవించి అత్త దేవుణ్ణి ఆమె సేవించి హత్తుకొని జీవించింది కాబట్టి ఆమె ప్రవర్తన అనేది మారిపోయింది. ఇంకొక మాట అంటాడు, యెహోవా రెక్కల కింద నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు కోరుకున్నది నీకు జరుగుతుంది అంటాడు. కాబట్టి రాత్రికాల సమయమున రూతు ద్వారా మనకి తెలియజేసిన విషయాలు అనేకమైన అవి. మరి మనం దేవుని హత్తుకొని జీవించాలి. ఏదైనా చిన్న సమస్య, కష్టం ఏదొచ్చినా కానీ, వ్యాధి అనారోగ్యం ఏదొచ్చినా కానీ దేవుని విడిచిపెట్టక దేవుని హత్తుకొని ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం కలిగి ఉంటే మనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు కల్పిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించునుగా.